కాంగ్రెస్ వాళ్ళ కథ గిట్లా ఉన్నది. కట్టింది మేము, కటింగ్ మీదా. కట్టిందేమో బీఆర్ఎస్ వాళ్ళు, కటింగ్ చేసేదేమో కాంగ్రెస్ వాళ్ళు. మరి ఏం కటింగ్ చేసిరు, ఏం కట్టిరో ఒకసారి చూద్దాం. ఇక తెలంగాణ భవన్లో రుణమాఫీ హెల్ప్ లైన్ సెంటర్ను పరిశీలిస్తున్నటువంటి హరీష్ రావు. రుణమాఫీ ఏదైతే ఉందో ఆ హెల్ప్ లైన్ సెంటర్ని పరిశీలిస్తున్న హరీష్ రావు ఇక్కడ చిత్రంలో మనం చూస్తున్నాం. చిత్రంలో సత్యవతి రాథోడ్, ఇక క్రాంతి కిరణ్, ఎర్రోళ్ళ శ్రీనివాస్ కూడా ఉన్నారట. అట్లాగే పెద్ద సుదర్శన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి మొత్తానికి హరీష్ రావు దగ్గరనే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, హెల్ప్ లైన్ ఏది రుణమాఫీ హెల్ప్ లైన్ యొక్క సెంటర్ను పరిశీలిస్తారు. అయితే ఇక సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ 10 ఏళ్ల కృషికి నిదర్శనం. ఈ సీతారామ ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ యొక్క 10 ఏళ్ల కృషికి నిదర్శనమైనటువంటి ప్రాజెక్టు. అయితే దీన్ని ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు అందించాలని ఎంతో చిత్తశుద్ధితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును కడితే తామే కట్టినట్టు కాంగ్రెస్ వాళ్ళు, ఇది కేసీఆర్ కడితే మేమే కట్టామన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళ కథ ఇట్లా ఉందట. కాంగ్రెస్ వాళ్ళు కటింగ్లు ఇస్తున్నారు. ఇక ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక సమావేశాల్లో కాంగ్రెస్ మంత్రులు పోటీ పడి మారి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటా ఉన్నారట. ఏది ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో కాంగ్రెస్ వాళ్ళు ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకుంటారట పోటీపడి. ఏదో మేమే ఓపెనింగ్ చేసినాం, మేమే కట్టినాం, మేమే ప్రారంభోత్సవం చేసినామన్న సంతోషంలా ఆ రకంగా వ్యవహరించిందట. ఇకపోతే క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు పడుతుంది. ఎప్పుడైనా ఆపసోపాలే పడతారు క్రెడిట్ కొట్టేయాలని. చేసిందంతా బీఆర్ఎస్, గతంలో ఉన్న సర్కారే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడికక్కడ అభివృద్ధి చేసి పడేసింది. ఏం లేదు చేయడానికి పని. కాంగ్రెస్ సర్కారుకు పని లేదు చేయడానికి, ఏం లేదు. ఇక సీతారామ పంప్ హౌస్లో 10 పైసల పనైనా చేశారా? 7 నెలల పాలనలోనే భూసేకరణ చేసి కట్టిండ్రా? ఇక ఇందిరా సాగర్ను కూడా రీడిజైన్ చేసి సీతారామ నిర్మించినం. ఇకపోతే 67 టీఎంసీలతో ఖమ్మం జిల్లాలో 2 పంటలకు నీళ్లు కూడా అందించినామని చెప్తున్నటువంటి మాట. ఇక 75 కోట్లతో 1.50 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు ఇస్తున్నామంటున్నటువంటి విషయం. ఇక డిప్యూటీ సీఎం బట్టికి నోబెల్ ఇవ్వచ్చు, మొత్తానికి డిప్యూటీ సీఎం బట్టికి నోబెల్ ఇవ్వచ్చు అని చెప్తుండు హరీష్ రావు. ఇక ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేటువంటి సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కృషి ఫలితమేనని మాజీ మంత్రి టి హరీష్ రావు మొత్తానికి చెప్తున్నటువంటి అంశం. ఇక సీతారామ ప్రాజెక్టును కొట్టేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతున్నదని కాంగ్రెస్ మంత్రులకు ఇక రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వస్తే ప్రాజెక్టునే కట్టేసినట్టు కటింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఈ సీతారామ ప్రాజెక్టు రిబ్బన్ కటింగ్ చేసేటువంటి సమయం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకు. ఇక మేమే కట్టినాం, మేమే దీన్ని నిర్మించినామన్నంత అడావిడి చేస్తున్నట్టు అక్కడ మొత్తం గందరగోళం. ఇక కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పూర్తి చేసింది, దాన్ని కేవలం ప్రారంభించేది మాత్రమే మీరు అంటూ దుయ్యబట్టారు. ఇక సీతారామ ద్వారా ఖమ్మం జిల్లాలో 2 పంటలకు కూడా నీళ్లు అని వార్త అయితే చూసినాం. ఇకపోతే పుష్కలంగా నీళ్లు అందుతాయని కూడా తాగు నీటి సమస్య ఉందని చెప్పారు. ఇక సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ఇక సండ్ర వెంకట వీరయ్య, ఇక పెద్ద సుదర్శన్ రెడ్డి, ఇక చంటి క్రాంతి కిరణ్, ఇక బీఆర్ఎస్ నేత దిండగల రాజేందర్తో కలిసి ఇక హరీష్ రావు మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభం సన్నాహక సమావేశాల్లో కాంగ్రెస్ మంత్రులు పోటీ పడి మరీ నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటుండట. అట్లా ఉన్నది వాళ్ళ కథ. ఇది ఎట్లా ఉంటుందంటే ఇక కథ శాస్త్రం కూడా ఉంటుంది లేదు దీనికి. ఇక పని చేసింది ఒకరు, దాని మెరుపులు దిద్ది చూపించుకునేది ఇంకొకరు, అట్లా ఉన్నది. అంత చక్కదిద్దిన తర్వాత ఇది మేమే కట్టినాం, మాతోటే అయింది, మేమే అన్నట్టుగా అడ్వర్టైజ్ ఫోటో కట్టింగ్లు ఇట్లాంటి సంబరాలు చేస్తున్నారట. అందుకే కష్టపడినోడికి ఎప్పుడు కూడా విజయం దక్కది. ఆ పక్కన ఎవడో వచ్చి దాన్ని ఎత్తుకొని పోతాడు, అట్లా ఉన్నది కథ. ఇక సీతారామ ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ మంత్రులు పోటీ పడి మరి నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటున్నారట. నెత్తి మీద ఈ నీళ్ళు చల్లుకున్నాడు ఏందో. ఇక మంత్రుల కంటే
తానేం తక్కువ అన్నట్టుగా ఇక ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నారని ఇక దెబ్బ పొడిచారు. ఇక సీతారామ ప్రాజెక్ట్ దెప్పి పొడిచిండ్రు. ఈ మంత్రులు కాదు నీళ్ళు చల్లుకునేది, ఇక రేవంత్ రెడ్డి గారు కూడా పోయి అక్కడ నీళ్ళు చల్లుకొచ్చుకుంటాడు అన్నట్టు సీతారామ ప్రాజెక్టులో. వీళ్ళందరూ పోయినప్పుడు ఆయన కూడా పోవాలి కదా. ఇక సీతారామ ప్రాజెక్టు కేసీఆర్కు ఎంతో ఇష్టమైనదని 10 ఏళ్ళు కృషి అని ఇక గుర్తు చేశారు. ఆ ఫలితాలు విజయాలను ఇక తమవిగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పడుతున్నటువంటి ఆపసోపాలు, సర్కారు పడుతున్న ఫీట్లను చూస్తుంటే ఇక నవ్వు వస్తుందని కూడా ఎద్దేవా చేసినటువంటి అంశం. ఇక ఖమ్మం జిల్లా కరువు బాధలను కూడా తీర్చేందుకు సీతారామ ప్రాజెక్టుకు ఇక సంకల్పం చేసింది కేసీఆర్ అని కూడా ఇక పవిత్రమైనటువంటి ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు కూడా ఉండకూడదని కూడా అది ఇక శరవేగంగా పూర్తి కావాలనేటువంటి సీతారామ అని పేరు పెట్టారని గుర్తు చేసినటువంటి అంశం. ఇక ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా చేసినటువంటి ప్రయత్నం చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసులు వేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ఇక కష్టాలు అధిగమించి పట్టుదలతో పూర్తి చేసిందని చెప్పినటువంటి అంశం. ఈరోజు మీకు ఇక రిబ్బన్ కటింగ్ చేసేటువంటి అవకాశం వచ్చింది కదా. ఎవరికి వచ్చింది రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం? కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు కడితే కాంగ్రెస్ వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఇక ఇరువులు చేసిన పనిని మేమే చేసినామని చెప్పుకునేదాన్ని పరాన్న జీవులు అంటారట. ఇక ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునేటోళ్లను పరాన్న జీవులు అంటారు అంటూ మొత్తానికి హరీష్ రావు చెప్తున్నాడు. ఇతరులు చేసిన పనిని మేమే చేసినామని చెప్పుకునేటోళ్ళని ఏమంటారంటే పరాన్న జీవులు అంటారు వాళ్ళని. ఇక 30,000 ఉద్యోగాల లెక్కనే సీతారామ కథ కూడా ఉన్నది. ఈ 30,000 ఉద్యోగాలు ఎట్లయితే ఉన్నదో ఈ సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లనే ఉన్నది. ఇక ప్రారంభించిన 3 పంప్ హౌస్ పనుల్లో 10 పైసల పనైనా మీరు చేశారా? ఇక ప్రాజెక్టు కట్టాలంటే డిజైన్, భూసేకరణ, అనుమతులకు ఇక ఏండ్లు పడుతుంది, మీరు 7 నెలల్లోనే పూర్తి చేశారా అంటూ హరీష్ నిలదీశారు. ఇక ప్రాజెక్టు వద్దకు రోజుకో మంత్రి వెళ్తున్నారని కూడా, ఖమ్మం జిల్లాలో మంత్రులు పోటీ పడుతున్నారని, ఇక జనం వారిని చూసి నవ్వుకుంటున్నారని కూడా, సీతారామ ప్రాజెక్టు కథ కూడా 30,000 ఉద్యోగాల తీరులానే ఉన్నదని కూడా చెప్పినటువంటి అంశం. 30,000 ఉద్యోగాల కథ ఎట్లయితే ఉన్నదో ఈ సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లనే ఉన్నది. ఎద్దవా చేసిరట మొత్తానికి. ఇకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 90% పూర్తి చేసింది. నిజాలు చెప్పే ధైర్యం కాంగ్రెస్కు లేదు. నాడు కేసీఆర్ నిజాలు చెప్పారు. ఇక నిండు శాసనసభలో ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు, 108 అంబులెన్స్ పథకాలను కూడా కొనసాగిస్తామని చెప్పిండ్రు. ఆ ధైర్యం ఇక సంస్కారం మాకు ఉన్నది. కాంగ్రెస్ నాయకులు మాత్రం పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరు ఇక ఫోటో ఉన్నదని పేజీలను చింపించిండ్రు. మేము కట్టిన ఇక ఫ్లైఓవర్లు ఇక ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తూ, మేము తెచ్చిన బస్సులకు ఇక జెండా ఊపుతూ, మేం అమలు చేసిన పథకాలకు చెక్కులు పంచుతూ ఇక కాలం గడుపుతున్నటువంటి కథ వీళ్ళది. మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు చేసినాయి. ప్రాజెక్టులు, బస్సులు, చెక్కులు అన్నీ వాళ్ళు చేసినాయే, వాళ్ళ సమయంలో అయిపోయినాయే. అవిటిని పట్టుకొని ఇప్పుడు మేమే చేస్తున్నాం అన్నట్టుగా ఊరేగుతున్నటువంటి కథ. ఇక ఈ 8 నెలల్లో ఇక చెక్కులు పంచుతున్నారట. ఈ 8 నెలల్లో ఒక్కటైనా నిర్మాణాత్మక అడుగు పడిందా అంటూ నిలదీసినటువంటి అంశం. ఇక కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని కూడా అంటున్నారు. మీ తన్లాట, మీ ఇక తాపత్రయమే మీ నైతిక పతాకానికి ఇక సంకేతం అని కూడా చెప్తున్నటువంటి అంశం. ఇక కేసీఆర్ చేసిన పనులను తమవిగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ వాళ్ళు పడుతున్నటువంటి తపనే మా నైతిక విజయానికి నిదర్శనమని కూడా చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇకపోతే మంత్రి తుమ్మల ఇక గుండెలపై చెయ్యేసుకొని చెప్పాలి, సీతారామ క్రెడిట్ ఇక కేసీఆర్దే అన్నటువంటి మంత్రి తుమ్మల ఇప్పుడు మొత్తానికి మంత్రి తుమ్మల చెప్తున్నటువంటి మాట ఏంది? సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం కేసీఆర్దే అని చెప్తుండు. ఇక అదే మాటను గుండెలపై చెయ్యేసుకొని చెప్పాలని హరీష్ సూచించారు. సీతారామ క్రెడిట్ కేసీఆర్దే అన్న మంత్రి తుమ్మల. ఇక సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కళ అని, కృష్ణా నీళ్లు రాకపోవడంతో గోదావరి నీళ్లను కూడా ఒడిసిపట్టి ఖమ్మం జిల్లాను మొత్తం 2 పంటలతో ఇక సస్యశ్యామలం చేయాలనుకున్నారని కూడా గుర్తు చేశారు. రాజీవ్ ఇంద్రానగర్లలో మొత్తానికి మీరు 3,000 క్యూసెక్కుల సామర్థ్యం ఇక పెడితే కేసీఆర్ 9,000 క్యూసెక్కులకు చేసిండ్రు. ఈ ప్రాజెక్టులో మీరు కొన్ని మండలాలు
ఇకపోతే కొన్ని నియోజకవర్గాలను ఇక వదిలేసిండ్రు. కృష్ణా జలాలు ఆలస్యమై ఖరీఫ్ పంట వేసేటువంటి అవకాశం ఉండకపోయేది. గోదావరి పరివాహక ప్రాంతం ఇక ఎక్కువగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకే గోదావరి జలాలు ఏనాడు అందలేదు. ఇక ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించేటువంటి అంశం అందించేలా ప్రాజెక్టును కేసీఆర్ రూపొందించిండు. మొత్తానికి కేసీఆర్ చేసిన పనులు ఇట్లా ఉన్నాయి ఇక అని గుర్తు చేసినటువంటి అంశం. సీతారామ ప్రాజెక్టు మెయిన్ కెనాల్లో మొత్తానికి 8 ప్యాకేజీల్లో 5 తాము పూర్తి చేశామని, మిగతా 3 80% పనులు పూర్తయ్యాయని కూడా, మోటార్లు పంప్ హౌస్లు నిర్మాణం మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో పూర్తయిందని కూడా వివరించినటువంటి అంశం. ఇక మొత్తంగా 90% ప్రాజెక్టును తాము పూర్తి చేస్తే కాంగ్రెస్ వాళ్ళు పూర్తి చేసినట్టు ఇక చెప్పుకుంటున్నారని కూడా ఎద్దేవా చేశారు. ఇకపోతే ప్రాజెక్టు పేరే సీతారామ అని, ఇక రాముడు సత్య వాక్పారి పాలకుడని, ఇక సత్యానికి ధర్మానికి ప్రతిరూపం అని కూడా ఆయన పేరుతో కట్టినటువంటి ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్తే భగవంతుడు కూడా క్షమించడని కూడా మండిపడ్డటువంటి అంశం. ఇక అనుమతులు ఆనాడే తెచ్చినాం. హైడ్రాలజీకి 2023 ఏప్రిల్ 3న మొత్తానికి ఇతర రాష్ట్రాల అనుమతులు 2023 జూలై 6న వచ్చాయని కూడా 67.5 TMCల. హాస్టల్లో ఒక్క మంత్రి అయినా అన్నం తిన్నడా? ఇది హాస్టల్ సంబంధించినటువంటి వార్త. ఇక 67.5 TMCల నీటి కేటాయింపులకు CWC అనుమతులు ఇచ్చాయని కూడా హరీష్ రావు తెలిపినటువంటి అంశం. ఇక ఇందిరమ్మ సాగర్కు కాంగ్రెస్ 2005 నుంచి 2014 వరకు కనీస అనుమతులు కూడా తీసుకురాలేదని, మొత్తానికి నీటి కేటాయింపులు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు 2005 నుండి 2014 దాకా కాంగ్రెస్ ఉంది కదా, ఎలాంటి నీటికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకురాలే వాళ్ళు. ఇకపోతే బట్టి విక్రమార్క అప్పుడు కూడా క్యాబినెట్ హోదాలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారని గుర్తు చేసినటువంటి అంశం. ఇక ప్రాజెక్టును తాము రైతుల అవసరాల కోసం రీడిజైన్ చేశామని చెప్పారు. గతంలోని ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ కంటే ఇక వరప్రదాయిని అని కూడా ఇక ఆయకట్టను 3 లక్షల ఎకరాల నుంచి 6.74 లక్షల ఎకరాలకు కూడా పెంచామని, అది మొత్తానికి 10 పంపింగ్ ఇక స్టేషన్లు కూడా ఉండేవని, ఎక్కువ పంపింగ్ స్టేషన్లు ఉంటే ఎక్కువ సమస్యలు వస్తాయని కూడా ఇక 4కు తగ్గించామని కూడా చెప్పినటువంటి అంశం. 27 నుంచి 67 TMCలకు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచామని కూడా చెప్పారు. బ్యారేజీలో 1.2 TMCల సామర్థ్యం ఉంటే దానిని 36 TMCలకు పెంచామని కూడా చెప్పారు. ఇక తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఇక కూసుమంచి ఖమ్మం రూరల్, ఇక ముదుగొండ తదితర ప్రాజెక్టులకు ఆయకట్టు విస్తరించామని కూడా, ఇక డోర్నకల్ మహబూబాబాద్కు కూడా విస్తరించామని ఇక వివరించారు. మొత్తానికి 3000 చెరువులకు కూడా నీళ్ళిచ్చేటువంటి ప్రయత్నం చేశామని చెప్పినటువంటి అంశం. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు కూడా తీసుకొచ్చినారట. మొత్తానికి కేసీఆర్ తీసుకొచ్చారని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారని గుర్తు చేశారు. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ అనుమతులు కూడా తెచ్చామని చెప్పినటువంటి అంశం. ఇకపోతే గోదావరి నీళ్లు ఇక పాలేరు దాకా వస్తాయని, ఇక అక్కడ రివర్స్ పంపింగ్ చేస్తే మొత్తానికి నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు వస్తాయని చెప్పినటువంటి అంశం. ఇక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఇక పాలేరు బ్యాక్ వాటర్ ద్వారా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టుకు కూడా సీతారామ ప్రాజెక్టుతో గోదావరి జలాలను కూడా అందించేలా ఇక జాగ్రత్తలు తీసుకున్నామని ఎంతో ముందు చూపుతో కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును కూడా ప్రతిపాదించారని కూడా గుర్తు చేసినటువంటి అంశం. ఇకపోతే డోకా ఉండదని, మొత్తానికి పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్లకు కూడా డోకా ఉండదని, 3.40 లక్షల ఎకరాల ఆ సాగర్ ఆయకట్టును కూడా స్థిరీకరించే ప్రయత్నం చేశామని కూడా తెలుపుతున్నటువంటి కథ. ఇకపోతే కార్యదర్శులు అప్పుల పాలు, మీ పరిపాలన ఆగమైంది. ఎవరి పరిపాలన? కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన. రాష్ట్రంలో పాలన పడికేసింది, అంతా గందరగోళంగా మారింది అంటూ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక ప్రజలు ఇక రోగాల బారిన పడుతున్నారని, 8 నెలల బాబు కూడా డెంగ్యూ బారిన పడుతున్నారట. నిజానికి మీకు కూడా తెలుసుండాలి,
గ్రామాల్లో పరిపాలన ఏ విధంగా కుంటుబడింది, అసలు పరిపాలన ఎట్లా ఉన్నది అనేది మీకు తెలవాలి. ఇక అర్థమైపోతున్నాయి. ఇక 8 నెలల బాబు కూడా డెంగ్యూతో చనిపోయాడని, 3000 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, ఇక విష జ్వరాలు ప్రబలుతున్నాయని తెలిపారు. ఇక పసికందులను కూడా కుక్కలు పీక్కు తింటున్నాయని ఇక ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశం. ఒక్కటి కాదు, కాంగ్రెస్ వాళ్ళ కథ ఇగో ఇన్ని రకాలుగా ఉన్నది. అన్ని డబ్బాలు కొట్టడమే. గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన పనులకే ఇప్పుడు వీళ్ళు శంకుస్థాపనలు, ఫోటోలు, కట్టింగ్లు, ఫోజులు ఇవన్నీ ఇచ్చుకుంటా ఈ రకంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు గమనించి ప్రజలు బుద్ధి చెప్పేటువంటి రోజులు తప్పకుండా త్వరలోనే ఉంటాయి.